హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. ఐ హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నా. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. బిల్లెటెడ్గా ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది చెప్పడం మర్చిపోవద్దు, చెప్పొద్దంట. సో ఇక్కడ హవి అయితే రెడీ అయిపోయాడు. మార్నింగ్ 7 దాకా అయితే పూజకి ఏం చేయొద్దన్నారని చెప్పి నిదానంగానే నిద్రలేచి పనులు అయితే స్టార్ట్ చేసాము. ఈ ఉగాది నిజంగానే ఉగాది పచ్చడిలాగా మా లైఫ్లో ఈ రోజునే చాలా రకాలుగా అయితే జరిగింది. బ్లాగ్ మాత్రం లాస్ట్ వరకు చూడండి. ఈ వ్లాగ్లో మీతోటి చాలా అయితే షేర్ చేసుకోబోతున్నాను. సో ఈసారి నేను మీషో నుండి తీసుకున్నాను. మీషో నుండి తీసుకుని ఏ ప్రమోషన్స్ కాదు, నాకు నచ్చి నేను తీసుకుని రివ్యూస్ చేసాయే. సో దాని మీదకి ఒక చైన్ సెట్ కూడా తీసుకున్నాను. మా అత్త ఈరోజు చాలా రోజుల తర్వాత శారీ అయితే కట్టుకున్నారు. కాలు అయితే సెట్ అయింది అండ్ వాకర్ లేకుండా కూడా నడుస్తున్నారు. కానీ వాళ్ళ కాలు అయితే పట్టేసింది అనేది చెప్పారు. అసలు నడవడానికి రావట్లేదు. మళ్ళీ కట్టేశారు కదా కుట్లు తీసేసి, అది నాకు చాలా పెయిన్గా ఉందని అయితే చెప్పారు. ఎందుకు అట్లా ఉందో ఏంటో అర్థం కాలేదు. మేము కుట్లు ఇప్పిన తర్వాత మళ్ళీ ప్లాస్టర్స్ వేసి ఒక 2 days దాకా ఫిజియోథెరపీ చేయొద్దన్నారు. అట్లా 4 days అయిపోతుంది ఫిజియోథెరపీ ఆపేసి. బహుశా దానివల్లనే అట్లా అవుతుందేమో. ఇంకా నేనైతే రెడీ అయిపోయాను. మా వారు అవి రెడీ అయిపోయి బయటికి వెళ్ళారు. పూజకి కావాల్సిన తీసుకొని కూడా వచ్చేసారు. అప్పుడే నేనైతే రెడీ అయ్యి పసుపు రాసుకొని పొంగల్కి అయితే స్టార్ట్ చేశాను. చిన్ని తల్లి చెప్పు, మనం ఏం తెచ్చాం? పసుపు. అమ్మకి ఏం చెప్పావు? ఏం చెప్తా అన్నావు? తెచ్చావా? అమ్మకి ఏమేమి తెచ్చాను చెప్పు. సో అప్పటికే నేను బియ్యం కడిగేసాను పులిహార కోసం అని చెప్పి. ఈరోజు నేను 3 రకాల వంటకాలు మాత్రమే చేస్తున్నాను. గారెలు, పులిహార, పొంగలు. ఇంకా అంతే. ఎందుకంటే ఎక్కువ వండినా సరే మేము నలుగురం తినేది అంతంత మాత్రమే కాబట్టి ఇంకా ఎందుకులే అని చెప్పి వండట్లా. ఈ బ్లౌజ్ గుర్తుందా? ఒకళ్ళు నాకు స్టిచ్ చేసి పంపించారు. ఈ బ్లౌజ్ని అయితే ఈరోజు ఈ శారీ మీదకి పేరప్ చేశాను. ఇంకెందుకులే బ్లౌజులు కుట్టించేది, చక్కగా సరిపోయింది కదా అని చెప్పి ఈ శారీ కట్టుకోవడం కుదిరింది. కానీ నాకు ఈ శారీస్ కట్టుకున్న దగ్గర నుంచి ప్రాబ్లం ఏంటంటే వీడియోస్లో సైడ్ అంతా కనిపించింది కదా, అది అడ్జస్ట్ చేసుకోవడానికి అయిపోయింది నా పని. సో ఒక మధ్య చిరాకు. నాకేమనిపించిందంటే ఈ శారీ సింగిల్ ప్లేట్ పెట్టుకొని ఉంటే బాగుండేదేమో అనిపించింది. పనులన్నీ చేయాలంటే సింగిల్ ప్లేట్ పెట్టుకుంటే మాత్రం అస్సలు కుదరదు. కొన్ని శారీస్ భలే నుంచి ఉంటాయి, కొన్నిసార్లు అస్సలు కుదరదు. యాక్చువల్లీ శారీ చాలా సాఫ్ట్గానే ఉంది, కానీ నాకు ఈరోజు కట్టుకోవడం కుదరలేదు. గారెలకైతే రెడీ చేశాను. పొంగల్కి పాలు పొంగిపోయినాయి. ఇంకా అది కూడా పొంగల్లో బియ్యం అయితే వేసేసాను. అవి కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇంకా గారెలు అయిపోతే గారెలు కూడా వేసేయాలి. ఇంకా చట్నీ ఒకటి చేయాలి. ఇంకా నాకైతే చట్నీ గారెల్లో పంచగా ఇష్టమే ఉండదు. సో అవి వాళ్ళ నాన్న వచ్చేసి పూజ దగ్గర అయితే చూసుకుంటామని చెప్పారు. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి ఇవన్నీ కూడా హ్యాండ్ మేడే అనమాట. నాకు మామూలు బ్యాంగిల్స్ అప్లై చేశారు. సైడ్ బ్యాంగిల్స్, మిడిల్లో ఉన్న గోల్డ్ బ్యాంగిల్స్ ఏమో మా వదిన చేసింది, మా చిన్నాడబడిచి చేసింది. సో ఇక్కడ వచ్చేసి మా ఆయన ఈరోజు దానం కదా, లడ్డు తీసుకొస్తే లడ్డు కోసం చూడండి ఏ రకంగా పరిగెత్తుకుంటూ వస్తున్నాడో. సో మినప్పప్పు ఏంటంటే కొంచెం వాటర్ బాగా పోతేనే ఆయిల్ అనేది పీల్చకుండా ఉండిద్ది. అందుకని జల్లెడ బొట్టులో పెట్టేసి తర్వాత మిక్సీకి అయితే వేసాను. ఫస్ట్ అయితే కొంచెము అల్లము ఇంకా పచ్చిమిర్చి వేసి నలిగిన తర్వాత అదేసి కల్లుప్పు వేసి నలుపుతాను. సో ఇంకా బెల్లం కూడా చితకొట్టేసుకున్నా. పొంగల్ అన్నం అయితే కంప్లీట్ అయిపోతుంది. ఒక పక్కన గార్లిక్ అయితే పెట్టేసుకున్నాను. సో ఉగాది అంటేనే ఉగాది పచ్చడిలాగా అన్ని రకాలుగా ఉండాలి. మన లైఫ్లో అన్నీ కూడా మనం అనుకున్నట్టే జరగవు. ప్రతి దానిలోనూ అప్ అండ్ డౌన్స్ అయితే ఉంటాయి. లైక్ హార్ట్ బీట్ అప్ అండ్ డౌన్ ఉంటేనే మనకు లైఫ్ ఉంటుంది. ఇది నేను కపుల్ ఫ్రెండ్ అని ఒక మూవీలో చూసి చెప్తున్నా, ఇది నా సొంత డైలాగ్ కాదు. సో అలాగే ఏదైనా సరే అప్ అండ్ డౌన్స్ ఉంటేనే మనకు వాల్యూ కూడా తెలిసిద్ది. అంత 10:30 అయిందా, 10:40 అయింది. ఉగాది పచ్చడికి అన్నీ రెడీ చేసాం, పూజ చేయాలి. ఈయనేమో కాయిన్లు పెట్టి కుక్క రాలేదంట, ఎప్పుడో పాడైపోయిన బొమ్మను తవ్వకాల్లోని తీసి ఆడుతున్నాడు. అయ్యా కాసేపు నాకు ఆడుకుంటారా పిల్లలు? బలవంతంగా కుక్కను తోస్తున్నారు బయటికి. దేవుడా, ఇది పెద్దగా దానికి పెద్దదైపోయింది. చూసారు కదా పప్పుతో ఏ రకంగా ఆడుతున్నాడు. అది మా ఆయన వాళ్ళ చిన్నప్పుడుదంట, మరి మా అత్తయ్య చెప్పారు. ఇక్కడ ఉగాది పచ్చడి అయితే చేశాను. ఇది మా స్టైల్లో. అండ్ మా పిండి వంటలన్నీ కూడా రెడీ అయిపోయినాయి. పూజ దగ్గర అంతా మా వారైతే రెడీ చేశారు. ఇంతకీ ఉగాదికి మీరు ఏమేమి చేసుకున్నారు? అసలు మీరు ఉగాది చేసుకుంటారా, చేసుకోరా? ఉగాదికి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీ లైఫ్లో ఎలా ఉండాలనుకుంటున్నారో చెప్పండి. ఒక పక్కన పూజ కంప్లీట్ అవుతుంది, ఒక పక్కన మా అత్తయ్య ఏమో టీవీలో లైవ్ చూస్తున్నారు. ఎందుకంటే ఈరోజు మా మామయ్యకి ఉగాది పురస్కారాలు ఏపీ గవర్నమెంట్ తరపున ఎన్టీఆర్ జిల్లా మొత్తంలో
జర్నలిస్ట్ దీనిలో ఇద్దరిని సెలెక్ట్ చేస్తారు. దానిలో మా మామయ్య ఒకరు. ఇంకా మా అత్తయ్య లైవ్ పెట్టుకొని టీవీ చూస్తూనే ఉన్నారు. ఇంకా అవికి ఎట్లా కొట్లా ఒప్పించి వేరే కలర్ అయితే వేసాము, పండగ కాబట్టి కొత్త డ్రెస్ అని చెప్పి. సో కొంచెం కొత్తగా అనిపించాడు ఫైనల్గా. సో ఇక్కడ వచ్చేసి ఇంకా తినడానికైతే కూర్చున్నాము. మా మామయ్యకి గిఫ్ట్ ఇచ్చేది కూడా మేము వీడియో తీసాము. మధ్యలో ఫుడ్ తినడానికైతే వచ్చాము. ఫుడ్ తినేసిన తర్వాత అయితే వెళ్ళేసరికి ఇంకా కరెక్ట్గా అప్పుడే ఇంకా మా మామయ్య అయితే స్టేజ్ మీదకి వచ్చారు. యాక్చువల్లీ అందరికీ ఇస్తారు అనుకోలేదు, కొంతమందికి ఇచ్చి వెళ్ళిపోతారేమో అనుకున్నాం, కానీ అందరికీ సీఎం గారే ఇచ్చారు. కరెక్ట్గా మా మామయ్య స్టేజ్ మీదకి వచ్చారు. ఇలా పడుతుంది ఓరనైనా ఏంటి మా మామయ్యకి వచ్చేది ఇచ్చేటప్పుడు తీరా ఏంటి అని చెప్పి మేమేమో టెన్షన్గా చూస్తూ ఉన్నాము. సో అదన్నమాట. చాలా 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 ప్రౌడ్గా అనిపించింది. ఒక ఫీల్డ్లో మనం ఒక లెవెల్కి వెళ్ళి ఇలాంటి అవార్డ్స్ తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు. మా ఫ్యామిలీకి అయితే ఇది చాలా ప్రౌడ్ మూమెంట్, మా మామయ్య ఇట్లా తీసుకోవడము. సో మీరు కూడా మా మామయ్యకి కంగ్రాచులేషన్స్ చెప్పండి. దాంతోపాటు 10,000 చెక్ కూడా అయిపోయింది. అవి పడుకున్నాడు. ఒక్కసారి మా వంటగది పరిస్థితి చూద్దామా. సో ఎక్కడ కనీసం మూతలు కూడా పెట్టలేదు. అది మూతలు లేవు. డైనింగ్ టేబుల్ ఇలా అయిపోయింది. ఒకసారి కౌంటర్ టాప్ చూడండి, వంట ఇది చూడండి. మా బెడ్ మీద దుప్పట్లు అవన్నీ తీసాను. సో ఇప్పుడు అవన్నీ వేసేసేయాలి. అండ్ పప్పు వండాలి. బట్టలు అయిపోయినాయి, మిషన్ ఆరేయాలి. సో ఇవి ఒకటి ఆరేసేయాలి. బయట లైట్ ఎందుకు వెలుగుతుందబ్బా, నేనే వేసాను. అదన్నమాట సంగతి. సో మా వంటగది అంతా చూసారు కదా, ఉగాది పచ్చడిలాగా అన్ని రకాలుగా ఉంది అని చెప్పాను కదా. సో మా మామయ్య అలా హ్యాపీగా ఉండడం, అంటే అవార్డ్స్ తీసుకోవడం, నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. కంటిన్యూస్గా నాకైతే ఒకటే కామెంట్స్ వస్తున్నాయి. నిన్న నైట్ అంతా నాకు అసలు నిద్ర కూడా లేదు, ఆలోచిస్తూనే ఉన్నాను. సో ఇప్పుడు నేను చేస్తున్న తప్పేంటో నాకైతే అర్థం కావట్లేదు. సో ఇక్కడ నేనేం చూపిస్తున్నానంటే లెమన్స్ని మనం 2 వేస్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు బయట మార్కెట్లో ఒక్క లెమన్ 10 రూపీస్ కాస్ట్ అయితే ఉంది. సో యూట్యూబ్లో నేను తిరిగేసి చూసి నేర్చుకున్న విషయం ఏంటంటే, ఒకటి వాటర్లో నిమ్మకాయలు వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టినా ఎక్కువడే స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఐస్ క్యూబ్స్ ట్రేలో అయితే చేసుకోవచ్చు. బట్ ఐస్ క్యూబ్స్ ట్రేస్లో పెట్టుకొని డీప్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే ఫ్రిడ్జ్ వాసన వచ్చేస్తుంది, తాగబుద్ధి కాదు కదా. నేను విత్ క్యాప్ తోటి అయితే తీసుకున్నాను. అమెజాన్ నుంచో ఫ్లిప్కార్ట్ నుంచో లింక్ అయితే ఇస్తా, కావాలంటే తీసుకోండి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గానే ఉంటుంది. సో అది మనం చాలా డేస్ రీయూజ్ చేసుకోవచ్చు. ఒత్తుగా నిమ్మకాయలు అలా పెట్టుకున్నామంటే మాత్రం పాడైపోతాయి. కవర్లో పెట్టినా ఎక్కువ రోజులు ఉంటాయి. అలా ఓపెన్గా పెట్టామంటే మాత్రం తొందరగా ఎండిపోతాయి. ఈ టెక్నిక్ని అయితే ట్రై చేయండి. సో ఇంకా దాని తర్వాత మా స్టవ్ అయితే చాలా దారుణంగా అయిపోయింది అసలు ఆ వంటలన్నీ చేసేసరికి. సో ఇంకా పనంతా అయిపోయిన తర్వాత శుభ్రంగా ఎక్కడెక్కడ తీసేసి క్లీన్ చేసుకోవడమే. సో ఇప్పుడు నేను చెప్తాను. చాలామంది ఎట్లా నిన్నైతే ఒక వీడియోకి, అది మీషో శారీస్ హౌల్కి వరుసగా 4 పెట్టారు. మీరు ప్రమోషన్స్ చేస్తున్నారు, ప్రమోషన్స్కి ఛానల్ పెట్టుకోండి, ప్రమోషన్స్ అయిపోయినాయి, ఇంట్రెస్ట్ రావట్లేదు, చూడబుద్ధి కావట్లేదని కామెంట్స్ చేస్తున్నారు. కరెక్టే, మీరు అన్నది కరెక్టే, నేను కాదనను. కానీ నేను మంచిగా కష్టపడి వీడియో కంటెంట్ తీసి పెట్టినప్పుడు 1000, 2000, 1500 వ్యూస్కి $0.01 కూడా రాదు, అంటే 2-3 రూపాయలు కూడా రాదు, నేను ఎంత ఎఫర్ట్స్ పెట్టినా సరే. సో ఈ ప్రమోషన్స్ వల్ల ఎవ్వరికీ నష్టం లేదు. నేను చూపించే ప్రోడక్ట్స్ అన్నీ జస్ట్ 200 లోపే ఉండే, అది కూడా మీకు యూజ్ అయితేనే కొనుక్కుంటారు, అది కూడా నేను యూజ్ చేసే మీకు చూపిస్తాను. సో ఆ ప్రమోషన్స్ నుంచే నాకు ఎంతో కొంత డబ్బులు వస్తున్నాయి. అఫ్కోర్స్ ఈ ప్రమోషన్స్ రావడానికి కారణం మీరు చూస్తున్నందుకే, నేను కాదనను, ఖచ్చితంగా మీరు చూస్తున్నారు కాబట్టే నాకు ప్రమోషన్స్ అనేవి వస్తున్నాయి. సో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ లైఫ్లో కష్టపడేది దేనికి? డబ్బులు ఎంతో కొంత ఎర్న్ చేయడానికి. నాకు యూట్యూబ్ నుంచి శాలరీ 2 మంత్స్కి 3 మంత్స్కి దారుణంగా వచ్చింది. ఎందుకంటే నాకు వ్యూస్ ఎక్కువ లేవు. లాంగ్ వీడియోస్ చూస్తే 1000, అంతకు మించి ముందుకు పోవు. షార్ట్స్ చూస్తే 2000, అంతకు మించి ముందుకు పోవు. ఎందుకో అర్థం కాదు. నాకు వచ్చే ప్రమోషన్స్ కూడా ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ నుంచే వస్తాయి. నాకు ఇన్స్టాగ్రామ్ అనేది రీచ్ ఎక్కువ ఉంటుంది. కొంతమంది ఏంటంటే యూట్యూబ్లో కూడా ఖచ్చితంగా పెట్టాలి అని అడుగుతారు. అప్పటికి నేను యూట్యూబ్లో ఈ ప్రమోషనల్ వీడియోస్ పెట్టడం చాలా వరకు తగ్గించాను. మీరు ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి చూడండి, యూట్యూబ్లో చూడండి. ఇన్స్టాగ్రామ్లోనే ఎక్కువ ఉంటాయి, యూట్యూబ్లో చాలా రేర్లో పెడుతున్నాను.
అయినా కూడా మీరు వచ్చేసి ఇలా అంటున్నారు. సో పోనీ నేను కష్టపడి మంచి కంటెంట్ చేస్తాను, అప్పుడు చూస్తున్నారంటే అప్పుడు చూడట్లేదు కదా, నాకైతే చాలా బాధగా అనిపిస్తుంది. సో మీరే చెప్పండి, ఇంకా నేను ప్రమోషన్స్ చేయనా వద్దా, ఇంక ఇట్లాగే చేసుకుంటూ 2-3 మంత్స్కి శాలరీ తీసుకుంటూ గమ్మునే ఉండమంటారా? చెప్పండి, మీ నిర్ణయమే నాకు ముఖ్యం. అంతలోపు మా మామయ్య వచ్చారు. భలే ఉంది. ఇదిగో నాన్న, తాతకి ఇచ్చారు. తాతకి ఇచ్చారు. బాగుంది కదా. దా మనం బయటికి వెళ్ళినారా, లిఫ్ట్ దగ్గరికి వెళ్ళినారా? రా 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 వెళ్దాం రా. మనిద్దరం వెళ్దాంరా, నానొద్దులే, మనం వెళ్దాం. మనిద్దరం దోస్త్, వీఆర్ ఫ్రెండ్స్. క్లోజ్ ద డోర్, కమ్. దా మనం ఇక్కడ నుంచి రోడ్డు చూద్దామా? లీవ్ 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 లీవ్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మా వారు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి వెళ్తున్నారు. అందుకని నేను అవిని స్టెప్స్ కిందకైతే తీసుకొని వెళ్తున్నాను. ఆయనేమో లిఫ్ట్లో నుంచి ఇంకా వెళ్ళిపోయారు. ఇక తర్వాత రోడ్డు మీదకి వెళ్ళిపోదాం అంటాడు, అటు వెళ్ళిపోదాం అంటాడు, ఇటు వెళ్ళిపోదాం అంటాడు. బాబాయ్ నాకు భయం మంకీ ఉందని చెప్పి తీసుకొస్తే లిఫ్ట్ ఎక్కద్దంట. ఆయన మెట్లు ఎక్కుతాడంట. 3 ఫ్లోర్స్ ఎక్కి 3 ఫ్లోర్స్ దిగాడు. ఈ పిల్లలకి తర్వాత మనం చెప్తేనేమో అలా చేస్తారు, అదే విడిగా మనం ఏమైనా పని చెప్తే మాత్రం చేయరు, ఇలాంటివి మాత్రం చేస్తారు. అది కూడా చూడండి ఎట్లా ఎక్కుతున్నాడు అసలు. వద్దు నాన్న అంటే వినట్లేదు. అట్లుంటుంది మరి మన హవితోటి. నేను వాయిస్ ఓవర్ ఈరోజే ఇస్తున్నాను. ఇప్పుడే యోగా క్లాస్ అయిపోగానే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నిన్న నైట్ అయితే ఇవ్వలేదు. నిన్న ఒక మూవీ చూశాను, కపుల్ ఫ్రెండ్లీ అని. అమ్మో, ఆ మూవీ చూసి నాకు చాలా భయం వేసింది. ఇక్కడ వచ్చేసి నేను డీప్లో ఇది పెట్టాను, చాలా డేస్ అవుతుంది యూజ్ చేయక. అందుకే ఇప్పుడైతే ఫేస్ డిప్ చేద్దామని చెప్పి తీసుకున్నా. ఇంతలోపు మా అత్తయ్య అయితే పెద్దగా పిలిచారు కదా, స్టార్టింగ్లో క్లిప్ ఉంది. అదేంటంటే ఇప్పటికీ హవికి 2 టైమ్స్ మిస్ అయింది. ఛార్జింగ్ పెట్టున్న ఛార్జర్ని నోట్లో పెట్టేసుకుంటున్నాడు. అమ్మో, ఎన్ని న్యూస్లు చూస్తున్నాం, కరెంట్ షాక్ కొట్టేస్తే ఇంకేమన్నా ఉందా. ఆ 2 టైమ్స్ మా అత్తయ్యనే చూశారు. మామూలుగా మా దగ్గర అయితే ఛార్జర్లేం అందవు, ఇక్కడైతే ఒక చోట ఛార్జర్ ఉంటుంది, దానివల్లే అనమాట స్టార్టింగ్లో పరిగెట్టింది. నేను వచ్చేసి ఇక్కడ ఒక సిరం అయితే తీసుకున్నాను. సో ఇది కూడా ప్రమోషన్ కాదు, నేను ఇది యూజ్ చేసిన తర్వాత షార్ట్స్లో రివ్యూస్ ఇస్తాను. నేను చాలామంది సెలబ్రిటీస్ లేకపోతే పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఇలాంటి సెరమ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అసలు ఏంటివి ఇవి అనుకునేదాన్ని. రీసెంట్గా రష్మికకి మ్యారేజ్ అయిన తర్వాత తన ఫేస్ లైక్ హీరోయిన్స్కి లైక్ సెలబ్రిటీస్కి ఫేస్ ఎంత స్కిన్ గ్లోగా ఎలా ఉంటుంది అని చెప్పి చాలా రీల్స్ వచ్చినప్పుడు ఒకళ్ళు అయితే చెప్పారు, విటమిన్ సి దానివల్ల స్కిన్ అనేది యంగ్గా షైనీగా గ్లోయిగా వస్తుంది అని చెప్పి. అప్పుడు వాళ్ళ దగ్గర లింక్ అని కామెంట్ చేస్తే ఈ ప్రోడక్ట్ని అయితే నాకు వచ్చింది, అది నేను కొనుక్కున్నాను అన్నమాట. ఇంతలోపు మా మామయ్య మా ఆయనకి మూవీ అయిపోయింది, ఇంటికి వచ్చాడు. అందరూ వాట్సాప్లో స్టేటస్లు అంతా ఈ మూవీ గురించే. నన్ను తీసుకెళ్ళమంటే అవి చూడనివ్వడని చెప్పి నన్ను అవిని వదిలేసి వెళ్ళిపోయాడు. నేను ఒక్కనే తీసుకెళ్తాడంట. మరి హవిని ఎవరు చూసుకుంటారు, మా అత్తయ్యకి బాగాలేదు కదా, అందుకే నేనైతే ఇక రానులే బాబు నువ్వే వెళ్ళని చెప్పా. మళ్ళీ నైట్కి దురందర్కి వెళ్తాడంట. ఇంతకీ మీరు ఏమేమి మూవీస్ చూసారో కూడా చెప్పడం మర్చిపోవద్దు, ఓకేనా? మీ నాన్న హాయిగా సినిమాకి వెళ్ళొస్తే నువ్వేమో వెళ్ళి అతుక్కుంటున్నావు. నేను తీసుకెళ్ళొద్దన్నానంట అవి, అది సంగతి. నేను అన్నానా? సినిమాకి ఎందుకు తీసుకెళ్లేదని అడుగు, గట్టిగా అడగవే.
గట్టిగా అడుగు అన్న, గట్టిగా కొట్టానులా. ఎందుకు సినిమాకి తీసుకెళ్ళలేదు నన్ను? అడుగు, అలాగే గట్టిగా అడుగు, అర్థమవుతుంది. నాన్న అడుగు, నువ్వెందుకు మమ్మల్ని వదిలేసి వెళ్ళావు, నేను ఉన్నా కదా తీసుకెళ్ళాలి కదా అన్నాడు. అడుగు అడుగు అడుగు, నానా నువ్వెందుకు తీసుకెళ్ళాలా? ఈసారి తీసుకెళ్ళు, నేను సినిమా చూస్తా, సరేనా? నిజంగా నైట్ టికెట్ బుక్ అయిపోయిందా? ఎన్ని సినిమాలకి వెళ్తావు? ఒక్కదా వదిలేసి పెళ్ళాం బిడ్డల్ని ఇచ్చి. నాకు తెలియదు, దురందరకు నన్ను తీసుకెళ్ళు, సమస్య లేదు, నేను వస్తా. నేను ఈ సీట్ తోసేసి నేనే కూర్చుంటా, నాకు తెలియదు, నేను వస్తా. సో ఇక్కడ స్లో మోషన్ వీడియోస్ తీయమని చెప్పి స్టార్ట్ చేశారు. కపుల్ ఫ్రెండ్లీ మూవీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, మనం మన హెల్త్ గురించి అస్సలు పట్టించుకోవట్లేదు. స్ట్రెస్, యాంగ్జైటీస్, రేడియేషన్స్, ఎక్కువగా ప్రతి దాని గురించి ఎక్కువగా ఆలోచించడము, ఎక్కువ ఫోన్ చూడటము, మనుషులు కనెక్ట్ అవ్వకుండా ఉండడము, అవన్నిటి వల్ల రకరకాల హెల్త్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి చిన్నపిల్లల దగ్గర నుంచే. ఈ జనరేషనే అస్సలు బాగాలేదు. మన చిన్నప్పుడు ఆ రోజులే మంచిగా ఉన్నాయి. ఇప్పుడు కూడా మనకి తెలిసి కూడా మనమైతే అవేర్గా ఉండట్లేదు. మనకు తెలుసు యోగా చేయాలని, హెల్తీగా తినాలని, అయినా సరే లేట్గా పడుకుంటాం, లేట్గా లేస్తాం, లేట్గా తింటాం, హెవీగా తింటాం, జంక్ తింటాం. సో ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళి వేలకు వేలు, లక్షలు లక్షలు పెట్టడానికైనా రెడీగా ఉంటాం. కానీ చిన్న చిన్న టిప్స్ తోటి హెల్తీగా ఉండడానికి మాత్రం అస్సలు ట్రై చేయట్లా. ఇంత చెప్తున్నాను, నేను కూడా చేయను, అందుకే చెప్తున్నాను. సో వీలైనంత వరకు అట్లీస్ట్ వాకింగ్, హెల్తీగా ఉండడం, సన్లైట్లోకి వెళ్ళడం, అలాంటి చిన్న చిన్న పనులు అయితే దయచేసి చెయ్యండి. సో ఈవినింగ్ అయితే పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఈరోజు మా ఆయన మూవీకి అయితే వెళ్ళట్లేదు, దురంధర్ హిందీలోనే రిలీజ్ అయిందంట. యాక్చువల్లీ మా ఆయనకి హిందీ అర్థమైంది, వాళ్ళ ఫ్రెండ్స్కి హిందీ అర్థం కాదు కాబట్టి ఆగిపోయాడు. నేనైతే ఫుల్ హ్యాపీ. లేకపోతే ఒకే రోజు 2 సినిమాలకు వెళ్తాడు మమ్మల్ని వదిలేసి. అమ్మ, ఇంకా మా అత్తయ్యకి ఫిజియోథెరపీ చేయమంటే చేస్తున్నారు. కిచెన్ అంతా నీట్గా సర్దుకుంటే నాకైతే ఇది మా కిచెనేనా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇది మేము అన్నవరంలో తీసుకున్నాం ఈ బొమ్మ, ఈరోజు అయిపోయింది దాని పని. ఇంకా అంట్లో ఉన్నాయి షింకులు చాలానే. సో మొత్తానికి కిచెన్ మాత్రం చాలా నీట్గా ఉంది. నైట్ డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసి అంతా క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు షింకులు అంట్లు కూడా తోమేసి నేను కూడా వాయిస్ ఓవర్ కూడా ఇవ్వకుండా ఎర్లీగానే పడుకున్నాను. ఇంతే, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో మీరు చెప్పండి ఇక ప్రమోషన్ గురించి ఏం చేద్దాం అనేది. ఇంతే ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.